హాయ్ గాయ్స్! మీరెప్పుడైనా టమాటో మామిడికాయ పచ్చడి తిన్నారా? లేదంటే ఈ రెసిపీ మీకోసమే అండి. ఎంతో రుచికరంగా ఉండే ఈ టమాటో మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూసేద్దాం. దిస్ ఈజ్ జ్యోతిరాజ్ అండ్ వెల్కమ్ టు మై షార్ట్స్. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూను మెంతులు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 4 చిన్న అల్లం ముక్కలు, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలు వేసుకుని సరిపడంత ఉప్పు వేసి 4 పచ్చిమిరపకాయలు చీలికలు పెట్టుకొని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టి మరొక 2, 3 నిమిషాలు మగ్గించుకొని మూత తీసి 3/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేపి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల్ని వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బ్లెండర్ జార్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ, టమాటో మిశ్రమాన్ని వేసుకుని వాటితో పాటుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడెక్కినాక 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె కొద్దిగా వేడెక్కినాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని ఈ తాలింపుని ఈ పచ్చడికి యాడ్ చేసి పచ్చడినంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో రుచికరమైన మామిడికాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి మరి.